హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ పప్పు చెక్క. ఏంటి అలా చూస్తున్నారు? పప్పు చెక్క అంటే ఏంటో అర్థం కాలేదా? అదేనండి, పల్లి పట్టిన చెక్కి అంటారు కదా, మా గుంటూరు సైడ్ అయితే దీన్ని పప్పు చెక్క అనే అంటాము. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో పల్లీలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో బెల్లం యాడ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని వీటిని ఉడికించుకోవాలి. ఈ బెల్లం గడ్డలు అనేవి కరిగేంత వరకు ఉడికించుకోవాలి. దీన్ని తాటి బెల్లం అంటారు. మా సైడు ఈ తాటి బెల్లం ఫేమస్ అనమాట. ఇవి ఎక్కువ మంట కాకుండా సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ బెల్లం గడ్డలు కరిగేంత వరకు. మీకు ఇట్లా కాదు, నాకు ఎక్కువసేపు టైం పట్టకూడదు అనుకుంటే వీటిని బాగా స్మాష్ చేసి అయినా వాటర్లో యాడ్ చేసుకొని పాకంలా చేసుకోవచ్చు. ఈ పప్పు చెక్కకి నా దగ్గర ఒక స్టోరీ ఉందండి. చిన్నప్పుడు మా అక్క ఏమైనా చిన్నగా జస్ట్ కోప్పడినా చాలు మనం శోకాలు పెట్టి ఏడ్చేవాళ్ళం అనమాట. అక్క కొట్టింది అని. అప్పుడు అమ్మ వచ్చి అక్కని 4 తిట్టి నన్ను తీసుకెళ్ళి పక్కకు కూర్చోబెట్టి నా ఏడుపు ఎట్లా ఆపాలో తెలియక నాకు ఇష్టమైన ఈ పప్పు చెక్క నాకు ఇచ్చి తినిపించేదనమాట. అప్పుడు మనం ఏడుపు ఆపేసేవాళ్ళం. చేయని పనికి తిట్లు పడ్డ అక్క మొహం చూసి నవ్వొచ్చేదనమాట. స్వీట్ తింటే అందరూ షుగర్ వస్తుంది, లేకపోతే వెయిట్ గెయిన్ అవుతావు, అందరూ ఎందుకు ఎక్కువ స్వీట్స్ తింటారు, స్వీట్స్ తినకండి అని చెప్తారు. కానీ ఇది హెల్దీ స్వీట్ అనమాట. ఎందుకంటే బెల్లం వల్ల, పల్లీల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా పల్లీలు, బెల్లం రోజు కలిపి తినడం వల్ల లేడీస్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. వీటిల్లో విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఈ పప్పు చెక్క అనేది వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీనిలో హై ప్రోటీన్స్ ఉండడం వల్ల దీన్ని తీసుకున్న తర్వాత ఎక్కువసేపు ఆకలి ఉండదు అనేది తగ్గిస్తాం. దీనివల్ల కూడా వెయిట్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇది పాకానికి రెడీగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకుంటే 1 or 2 drops యాడ్ చేసుకుంటే ఇది ముద్దలా అవుతుంది. అప్పుడు బెల్లం పాకానికి వచ్చినట్టు అనమాట. ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలని పొట్టు తీసి 2 చెక్కలుగా విరక్కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీ ముక్కల్ని తీసుకొని పాకంలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో గీ యాడ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వేడిగా ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఆ ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు రెక్టాంగులర్ షేపు ఆర్ డైమండ్ షేప్ కావాలంటే ఇది వేయంగానే చాక్ పెట్టి ఇలా గీతాలుగా పెట్టుకోండి. లేదు మాకు ఎట్లా ఉన్నా పర్లేదు అని అనుకుంటే అట్లా పెట్టి వదిలేసేయండి. 2 hours అయిన తర్వాత పేపర్ మీద ప్లేట్ని బోర్లా తిప్పేసుకొని ఇట్లా కొట్టేసుకుంటే దాని మీద గడ్డు దబదబా బాస్తే పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఆత్రం, ఆవేశం అన్నీ ఎక్కువ కదా, నాకు వస్తుంది అని చెప్పి మనం ప్లేట్ని బోర్లేసి దబదబా బాదాను, ముక్కలు అయిపోయింది. ఏం చేస్తాం, మనకి ఆకారంతో పని లేదనమాట. టేస్ట్ ఎలా ఉంది, తిన్నామో పొట్ట నిండిందా అనే చూస్తాము. మీరు నాలా ఆత్రంగా కాకుండా మంచి షేప్లో రావాలంటే మంచి షేప్తో కట్ చేసుకొని 2-3 hours ఉన్న తర్వాత దాని మీద స్లోగా కొడితే మంచి షేప్లో ఉన్న పప్పు చెక్క రెడీ అవుతుంది. చూసి భయపడకండి. ఎంతో ఇష్టమైన పప్పు చెక్క రెడీ. నేనైతే తినేస్తున్నా. మీకు కూడా కావాలంటే రెసిపీ చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.